హాయ్ హలో ఎలా ఉన్నారు? ఐ హోప్ గ్రేట్. అవునండి, గ్రేట్గా ఉండాలి. చక్కగా ఇవాళ మనం మంచిగా ఇన్నర్ వర్క్ అనేది చేసుకోవాలి. ఓకే, ఉదయం నుంచి ఎవరు భగవంతుడితోని ఉన్నారు, ఎవరు చాలా చక్కగా మీరు మీలో ఐక్యమై ఉన్నారు. ఈ దాంట్లో మనం ట్విన్ ఫ్లేమ్ జర్నీలో మనము ఏం నేర్చుకోవాలి అని మనకి పంపిస్తారు గాడ్ మనకి అని అంటే మనని మనము ప్రేమించడం అనేది నేర్పిస్తారు. ఒకరి మీద కంటే అత్యధికంగా ఎప్పుడైతే నువ్వు నిన్ను ప్రేమించుకుంటావో, నీ గోల్స్ నీ మీద నువ్వు ఒక ధ్యేయం మీద నువ్వు పెట్టుకుంటావో అప్పుడు అనేది నీకు కావాల్సింది నీ చేతికి వస్తుంది. అది ఎంతవరకు అవసరం అనేది కూడా నీకు తెలుస్తుందని ఈ జర్నీలో అనేది మనకు ముఖ్యంగా ఒక లెసన్ అనమాట. అది మనం ఫస్ట్ నుంచి ఏం లెసన్ ఉంటుంది దీంట్లో? ఎవరు మనని ఇష్టపడకపోవడం, ఏమనుకున్నా కానీ అది కాకపోవడం, ఎప్పుడు మనం అందరిలో చీగొట్టబడడం, ఏది ఏమైనా సరే మనం ముందుకెళ్ళాలనే మన లోపల ఉన్న ఒక ఇన్నర్ ఒక అగ్ని ఉంటుంది చూడండి. ఆ అగ్ని అనేది మనని ముందుకు నడిపించడం. ఆ అగ్ని అనేది ఏంది? మన దివ్యమైన ఆత్మశక్తి. మనము ఎప్పుడో ఎన్నో జన్మలుగా ప్రతి ఒక్క మనిషి పుట్టడానికి ప్రతి ఒక్కటి ఒక కారణం అనేది ఉంటుంది. ఆ కారణం అనేది ఏంది? కొంతమంది అట్లా వస్తారు, వెళ్ళిపోతారు. కానీ మనలాంటి వాళ్ళు మనము ఒక 10,000 మందిలో ఒకరిమే పుడతామన్నమాట. ఆ ఒకరిగా పుట్టినప్పుడు మరి ఆ మాత్రం కష్టం ఉండకపోతే ఎట్లా అండి? సరే, మన భాషలో జనరల్గా మనం తీసుకుందాం. ఒక సినిమాకి వెళ్తాము, ఎందుకు హీరోకే కష్టాలు ఉంటాయి? ఎందుకు పక్క వాళ్ళకి ఎందుకు కష్టాలు ఉండవు? వాళ్ళందరూ ఎందుకు సంతోషంగా ఉంటారు అంటే హీరోకితోని మనకి ఏం నేర్పిస్తారు? మంచి చెడు. దాంట్లో మంచి అనేది ఎక్కువ మనకు చూపించడం అనేది ఉంటుంది. అంటే మన జర్నీలో అది ఆడైనా మగవైనా ట్విన్ ఫ్లేమ్ జర్నీలో డిఎం అయినా డిఎఫ్ అయినా మంచి అనేది ఎప్పుడు 10 మంది తను ఉపవాసంగా ఉన్న 10 మందికి అన్నం పెట్టే వాళ్ళే మనము ఈ జర్నీలో ఎక్కువ ఉంటాం అన్నమాట. ఆడబిడ్డలు కూడా ఉన్నారు. చాలామంది అంటూ ఉంటారు, అక్క నాకు నేను తినకపోయినా నా చుట్టూ ఉండే ఒక 10 మందికి పెడతాను, మూగజీవాలకు అన్నం పెడతాను, నాకెందుకు ఈ బుద్ధి ఉందని ఒక్కోసారి నేను ఆశ్చర్యపోతాను అని అనుకుంటూ ఉంటారు. అది మనకి స్వతహాగా భగవంతుడు ఇచ్చిన అది అద్భుతమైన ఏంజిల్ అంటే దేవదూతకున్న ఒక సాధారణమైన బుద్ధి అన్నమాట. అది ఆల్రెడీ మనము ద్వేషింపబడతాము, ఆల్రెడీ మనం చీకొట్టబడతాము, ఆల్రెడీ అందరూ మనని హేట్ చేస్తుంటారు. అంటే హేట్ చేయడం, అసహించుకుంటూ ఉంటారు. అయినా మనం ఎందుకు అందరిని క్షమించే ఎట్లుంటోళ్ళనైనా క్షమించే గుణం మనకి ఎందుకు ఉంటుంది? మన జన్మకు ఒక కారణం ఉంటుంది కాబట్టి. అవునండి, ఇవన్నీ మనము ధ్యానం చేస్తే మీరు కూడా నాలాగనే 10 మందికి ఉపయోగపడే వాళ్ళు అయిపోతారు. ఓకే, ఇవాళ రీడింగ్ చూద్దాము. మనకి ఎట్లా అంటే అన్ని రాసులు 12 రాసులు అనేది మనకి ఈ 12 రాసులు అనేది దీంట్లో పూర్తిగా 100కి 100% అనేది రెసిగ్నేట్ అవ్వదు. ఓకేనా? ఏదైతే ఉందో మనకి 12 రాసులలో ఒక 20%, 30%, 40%, ఒక 60% వరకు మాత్రమే ఇది అనేది మనకి రీడింగ్ అనేది రెసిగ్నేట్ అవుతుంది. అంటే కొంతవరకే వస్తుంది అనమాట. ఇదే మన పర్సనల్ అయితే మన పేరు అనేది మన పేరు మన ఆపోజిట్ ఎవరైతే జెండర్ ఉన్నారో వాళ్ళకి ఇది మనకి రెసిగ్నేట్ 100% అవుతుంది. పేర్లతోని మనం డేట్ ఆఫ్ బర్త్తో అవన్నీ తీస్తాం కాబట్టి. ఓకేనా? ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇది మీకు కొంతవరకే అవుతుంది. మీది కాదు అన్నప్పుడు అది పక్క రాశి వాళ్ళకి అవుతుంది అనమాట. ఓకేనా? ఓకే, నేను కార్డ్స్ తీస్తాను. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకోండి. చాలా ధైర్యంగా మీరు ముందడుగు వేసేవాళ్ళు. ఒక మైలురాయి అనేది మీరు మర్చిపోకండి. అక్క మైలురాయి అంటే ఏంటి? చాలామందికి తెలియదు మైలురాయి అంటే మనము దూరం పోతూ ఉంటాము, మధ్యలో ఇది మనం ఎంత దూరం వచ్చాము అనేది మనకి ఆ మైలురాయి అనేది చెప్తుంది అనమాట. అంటే ఇంకా మీరు ఒక తిరుపతి పోతున్నారు, ఇంకా 150 కిలోమీటర్స్ ఉంది అని మైలురాయి చెప్తుంది. ఆ మైలురాయి అనేది తెలియకపోతే మనకి ఎంత దూరం మన ప్రయాణంలో వచ్చామనేది తెలియదు అనమాట. కొన్ని ఇప్పుడు నేను కూడా అలాంటి దాన్ని అనమాట. ఒక మైలురాయి ఏంటంటే మీరు ఇంతవరకు మీకు ఈ జర్నీ మీ పూర్వజన్మ భార్య భర్తల
అనుబంధానికి మీరు ఇంతవరకు ఈ జర్నీలో ఇంత దూరం వచ్చారని చెప్పడానికి భగవంతుడు నన్ను ఉపయోగించుకుంటారనమాట. ఓకేనండి. మీ మనసులో వ్యక్తి పేరు 3 సార్లు తలుచుకున్నారు కదా. తన స్థితిగతుల గురించి మీతోని ఎంతవరకు ముడిపడి ఉన్నదనేది మనం ఈ కార్డ్స్ ద్వారా మనం ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా మనకి మకరం రాశి వాళ్ళు వచ్చారండి. మకరం రాశి వాళ్ళు వచ్చారు. మళ్ళీ ఇంకా వృషభం రాశి వాళ్ళు, కన్యా రాశి వాళ్ళు వచ్చారు. కన్యా రాశి వాళ్ళు, వృషభం రాశి వాళ్ళు కూడా ఇవాళ మంచిగా కొట్టొచ్చినట్టు కనబడుతున్నారు. చూద్దాము. వృషభం రాశి వాళ్ళు అయితే చాలా బాధల్లో, ఇంతవరకు పడ్డ బాధలన్నీ ఇంకా చాలు, నాకు నాది అనేది ఒక లైఫ్ ఉంది, నేను అంటూ ఒక వారిని అంటే ఒక జెండర్ అని ఇక్కడ ఏముండదండి, డిఎం అయినా డిఎఫ్ అయినా అని చెప్తున్నాను నేను అనేది నాకు ఒక లైఫ్ ఉంది, ఆ లైఫ్కి నేను ముందు అడుగు వేయాలి అనేది తలంపుతో ఉన్నారనమాట. తన పడ్డది అవమానాలు మనం అనుకున్నాం కదా ఇందాకనే, వాళ్ళు పడ్డ అవమానాలు కానివ్వండి, వాళ్ళు పడ్డ బాధలు కానివ్వండి, వాళ్ళు చేసిన త్యాగాలు కానివ్వండి, అది ఎదుట మనిషి లెక్క పెట్టినప్పుడు అవన్నీ పక్కకు పెట్టేసి కట్టి పక్కన పడేసి రాత్రంతా ఆలోచించారనమాట. ఏదైతే మీ పార్ట్నర్ ఉన్నారో థర్డ్ పార్టీని వదిలేసి ఇంకా మీ దగ్గరికి రావడం అనేది కరెక్ట్ అనేది తను తెలుసుకున్నారు. నైట్ మొత్తం చూడండి, ఇవాళ నైట్ కూడా మొత్తం అంతా ఆలోచించవచ్చు. ఓకేనా. నైట్ మొత్తం అంతా తెగ ఆలోచిస్తూ ఉన్నారు. దీనికి ఇప్పుడు ఎట్లా అంటే క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. దానికి అంటే ఇప్పుడు ఒక ఫ్రెండే అవ్వచ్చు, తన తోటి వాళ్ళే ఉండొచ్చు, తన తోటి వాళ్ళు పని అంటే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు నేను ఒక ఆఫీస్లో చేస్తున్నాను అనుకోనండి, నాకు సీనియరే ఉండొచ్చు, లేకపోతే నా పక్కన కూర్చొని నాతో చేసే వాళ్ళే ఉండొచ్చు. వాళ్ళు అనేది తనకి అనేది చెప్తున్నారు అనమాట, అవును నువ్వు తన దగ్గరికి వెళ్ళడం చాలా మంచిది, నీ లైఫ్లో నీకు మంచి రోజు అనేది వస్తుంది అనేది మీ గురించి పాజిటివ్ చెప్పడము స్టార్ట్ చేశారనమాట. మీ గురించి అంటే మీ ఎంత మంచి వ్యక్తో మిమ్మల్ని ఎప్పటి నుంచో చూస్తున్నా మీ తోటి ఎవరైతే ఉన్నారో వాళ్ళ తోడుగా ఎవరైతే ఉన్నారో మీ గురించి మంచి చెప్పడం అంటే పాజిటివ్గా, ఇన్ని రోజులు చేసింది చాలు అబ్బా, ఎంతగానో కష్టపడతావు, నీకంటూ ఒక లైఫ్ ఉంది, నీకంటూ సంథింగ్ ఒక గోల్ ఉంది, నువ్వు కూడా సంతోషించాలి, ఈ జీవితం నీది అని చెప్పేవాళ్ళు, నువ్వంటూ ఒక నిర్ణయం తీసుకో తన కోసం అని చెప్పేవాళ్ళు తనకి శ్రేయోభిలాషులు అనేది ఉన్నారనమాట. వాళ్ళ నుంచి ఏదైతే మీ ఇన్నర్ వరకు మీ ఏదైతే జపము తపము ఏవైతే ఉన్నాయో మీ ఎదుటి వ్యక్తిలో మీరు ఆశించే ఆ వ్యక్తిలో ఒక మార్పు అనేది తీసుకొస్తున్నారనమాట. అంటే ఈజీగా మీకు మెథడ్ చెప్తానండి. ఇప్పుడు కృష్ణుడు కొన్ని సమయాల్లో చెప్తారు కదా, ఇప్పుడు మనం ఎప్పుడు నిజంగా దేవుణ్ణి చూడలేదు, అవునా కాదా? అవును, మన పెద్దవాళ్ళు మనకి పరిచయం చేసిండ్రు, అది కొంతమందిలో మనము వింటూ ఉంటాం, మహాభారతం ఎట్లా ఉంది, రామాయణం ఎట్లా ఉంది అని. కృష్ణుడు అనేది మనకి ఇక్కడ ఉంటా అక్కడ ఉంటా అంతటా నేనే ఉంటా, మొత్తం నేనే నడిపిస్తా అని అంటారు కదా, అట్లాంటివి కొన్ని జరుగుతుంటాయి అన్నమాట. ఇన్నర్ వర్క్తోని ఏం పనికి వస్తుంది, ఇన్నర్ వర్క్తోని ఏమవుతుంది అని చాలామందికి క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఆ క్వశ్చన్ ఏంటంటే, మీరు చేసే ఇన్నర్ వర్క్ ఏదైతే ఉందో భగవన్నామ స్వరూపణం తీసుకోవడం కానివ్వండి, జపం చేయడం కానివ్వండి, తపం చేయడం కానివ్వండి, మీరు ఇన్నర్ వర్క్లో ఏదైతే మీ చక్రాస్ యాక్టివేట్ చేయడం కానివ్వండి, మెడిటేషన్లో మిమ్మల్ని మీరు పొందడం కానివ్వండి, ఇవన్నీ యూనివర్స్ అనేది కనిపెడుతూ ఉంటుంది. యూనివర్స్ అంటే ఎవరండి? మీరు ఏదైనా తీసుకోండి, ముస్లిం వాళ్ళు కూడా ఉన్నారు మన దాంట్లో, క్రిస్టియన్స్ వాళ్ళు కూడా ఉన్నారు, ప్రతి ఒక్కరు ఉన్నారు. యూనివర్స్ అంటే అందరూ వస్తారు. మీరు కృష్ణుడు తీసుకోండి, యేసు తీసుకోండి, అల్లా తీసుకోండి, సాయిబాబా గారు ఎంతో అమూల్యమైన పాజిటివ్, ఆయన మీరు ఏదైనా తీసుకోండి. ఒక కులం కోసం అని అందరూ మాట్లాడుతూ ఉంటారు కదా, సాయిబాబా అనేది సబ్కా మాలిక్ ఏక్ హే అని ఒక మాట నేర్పిస్తారు. ఆయన దగ్గర పాజిటివ్నెస్
మనము మనకి అంటే మన జనరేషన్ వాళ్ళైతే కంపల్సరీ చూశారు, అదంతా నాకు తెలుసు. నాకు కూడా చాలా ఇష్టమైన సీన్ అది. ప్రక్షాళన అంటే ఏదైతే ఆయన ఎప్పుడంటే అప్పుడు ఆయన దగ్గర అక్షయ పాత్రే ఉంటుంది. ఆయన అనుకున్నప్పుడు ఇట్లా ఆయన తలుచుకుంటే ఆయన ముందు పరమాన్నాలు వచ్చేస్తాయి. అట్లాంటిది ఆయన పక్కన పెట్టి ఆయన అందరి ఇళ్ళల్లో వెళ్ళి అడుక్కుంటూ ఉంటాడు. ఎందుకో అందరి పాపాన్ని తీసుకొచ్చి ఆయన తిని ఆయన మళ్ళీ పేగులన్నీ తీసి అవి ప్రక్షాళన చేస్తారు. అంటే కడిగేసి మళ్ళీ శుద్ధి చేసుకొని లోపలేసుకోవడము మనం చూసినాం, ఒక మంచి మూవీలో చూపించిండ్రు. అలా ఆఫ్టర్ అయినా కూడా దేవుడి రూపం నుంచి అంటే ఒక శక్తి నుంచి వచ్చిన ఒక మామూలు మానవుడు అంటే ఒక అద్భుతాన్ని చూడగలుగుతుంది. తన లోపల ఉన్న ఒక జ్యోతితోని భగవంతుడు ఉన్నాడని, ఆ భగవంతుడు అందరిలో ఉన్నాడని చెప్పే మహానుభావుడైన గొప్ప తండ్రి ఆయన. ఒక్క మనిషిలో అంత గొప్ప గుణం ఉంది అని ఎట్లా తెలుస్తుంది? మెడిటేషన్ ద్వారా, 7 చక్రస్ యాక్టివేట్ ద్వారా మనము మన ఇన్నర్ వర్క్తోని అవన్నీ మన లోపల ఒక భగవంతుడు ఉన్నాడు. ఆ భగవంతుడికి మన ఏదైతే ఊపిరి ఉందో, మనది వెలుతురు ఉందో, మన ప్రాణం ఉందో అది జ్యోతి అని, అది ఆయన ముందు మనం వెలిగించాలనేది ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీ యొక్క ఉద్దేశము. మీకు మళ్ళీ అనిపిస్తే కనుక మళ్ళీ రివైండ్ చేసుకొని వినండి. ఎందుకంటే ఇది మామూలు జర్నీ కాదు. నేను చెప్పేది ఏంటంటే మీరు ఏ రూపంగానే ఉండండి, మీరు చేసే ఇన్నర్ వర్క్, మీరు కోరుకునే మీ వ్యక్తికి ఆపోజిట్లో వెళ్ళి, అది కృష్ణుడి రూపంలో అయినా, బాబా రూపంలో అయినా, లేకపోతే ఏ రూపంగా అయినా, అల్లా అయినా, జీసస్గా అయినా, ప్రభు హనుమంతుడు అయినా, రాముడైనా, శివుడైనా, ఏ రూపంగా వెళ్ళి తనకి చెప్పడము జరుగుతుందన్నమాట. తనతోనుంటే నీకు మంచిది, వెళ్ళు అని చెప్పినప్పుడు మీ వ్యక్తి స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. మీ వద్దకి రావడానికి పరిపూర్ణంగా స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు. ఇది వృషభం రాశి వాళ్ళు. మీకు అనేది ఆ వ్యక్తితోని కొత్త రోజు. ఇవాళ ఏం రోజు అండి చెప్పండి? జ్యోతిక అక్క, నేను అదే అంట, భగవంతుడు మనతోని ఉన్నమాట. నాకు వేరేలాగా మాట్లాడడం రాదు, మిమ్మల్ని మభ్యపరచడం రాదు. నేను నిజంగా మీకు తెలుసు, నేను ఏది ఆర్భాటాలు పెట్టను, ముక్కు సూటిగా మాట్లాడతా ఫస్ట్ నుంచి. సండే ఇవాళ ఏమొచ్చింది? ద సన్. సండే రోజు మనకి సన్ అనేది కంపల్సరీ వస్తుంది. అంటే నువ్వు చేసే ఈ కష్టాలు, నువ్వు ఏడ్చిన ఆ ఏడుపు, 4 గోడలో నువ్వు బాధపడ్డది, నువ్వు లోపల కుమిలిపోయింది ఏమాత్రము తీసివేయబడలేదు. నీకు కొత్త రోజు అనేది ఉంది అని మనకి ప్రతి సండే రోజు ద సన్ అనేది వస్తుంది. అంటే నీకు రేపు ఒక కొత్త ఉదయం అనేది ఉంది నీ జీవితంలో. అధైర్యపడొద్దు, నువ్వు చీకట్లో లేవు, నిన్ను నడిపించే జ్యోతి నీ లోపల ఉంది. అది నువ్వు మేలుకొల్పితే నీకు ఒక వెలుతురయి నీ జీవితమే అద్భుతంగా గొప్ప వెలుగుతోనే వెలుగుతుందని ఈ కార్డ్ అనేది మనకు సండే కంపల్సరీ మనకి చెబుతారు భగవాన్ సూర్యుడు. నేను అందుకే అంటాను, ఎవరైనా సరే ఈ ఛానల్ చూసిన కొత్త వాళ్ళైనా సరే వాళ్ళందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. కొత్త వాళ్ళు చాలామంది జాయిన్ అయ్యిండ్రు. మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. మన దగ్గర ఎన్నో ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. ఆ అద్భుతము ఒక్కోసారి మనకి మీరు నమ్ముకునే మీ భగవంతుడు నా నోటితోని పలికిస్తాడు. అదంతే మనం తెలుసుకోవాలి. జస్ట్ చిన్నగా అనిపిస్తుంది, అది మన జీవితంలోకి వస్తే మహా అద్భుతమైపోతుంది. ఒక మనిషి కోసం ఎందుకండి ఏడుస్తాం మనము? ఓ మాట చెప్పండి. మనం చిన్నప్పటి నుంచి కన్న తల్లిదండ్రుల మీద కంటే తన మీద ప్రేమ ఎందుకు ఉంటుంది? మన కోసం పాటుపడి మన కోసం కష్టపడే ఒక భర్త భార్య మీద కంటే, భార్య భర్త మీద కంటే వేరొక వ్యక్తి మీద ఎందుకు అంత ప్రేమ వస్తుంది మీకు? సింపుల్, ఏం లేదు.
ఆ బంధం అనేది అద్భుతమైన మహత్తరమైన ఒక బంధం ఉంటుంది. అదే పూర్వజన్మ భార్యాభర్తలైనా లేకపోతే ప్రేమికులైన బంధం ఉంటుంది. అక్క దీంట్లో పుట్టి మన ఏమంటారు మగవాళ్ళు ఆడవాళ్ళే ఉంటారా అంటే కాదు. దీనిలో ట్రాన్స్జెండర్లు కూడా ఉంటారు. ట్రాన్స్జెండర్లు అంటే శివపార్వతులు ఏకమై ఉన్న ఒక శక్తిగా ఉన్న మన కొజవాళ్ళు అన్నమాట. కొజవాళ్ళు అనేది శివ పార్వతి శక్తి స్వరూపులు. వాళ్ళు ఒక మహత్తరమైన జీవితం గడిపేవాళ్ళు. వాళ్ళందరిలో వాళ్ళని ఎక్కడ చూసినా నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. వాళ్ళు మనకు ఒక ఇన్స్పిరేషన్. మనకనేది ఒక జెండర్ ఉండి మనకు అన్నీ ఉండి మనం అన్నీ ఉన్న తర్వాత కూడా మనము ఇంత బాధ రాగానే ఏదో బాధపడిపోతాం. ఒక కులము అని ఎక్కడన్నా అడిగినప్పుడు కులం చెప్పడానికి కులాన్ని ఎవరైనా మన కులం అనేది ఎత్తి పొడిచినప్పుడు బాధపడతాం. అట్లా కాదు, వాళ్ళు పుట్టుకతోనే వాళ్ళు అన్ని బాధలు అనుభవిస్తూ ఉంటారు. చిన్నప్పటి నుంచి హేళనకు గురి అవుతారు. అయినా వాళ్ళు ధైర్యంగా బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళ లోపల వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి తెలుసు. శివపార్వతులు ఉన్నారు. అర్ధనారీశ్వరుడు అన్న మాట మామూలు కాదు. అది అన్నమాట మనకి. ఇంకా ఈ అద్భుతంతో మనం ఇక్కడ అసలు ఆపేయచ్చు. కానీ మీకు ఇంకొంచెం ఏదైనా మంచి మాటలు భగవంతుడు నా నోటి నుంచి పలికిస్తాడని ఆశపడుతున్నాను. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చిందండి. మీ వ్యక్తి మీకోసం ఆలోచించడం మొదలుపెట్టారు. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. మిమ్మల్ని లోపల మేనిఫెస్ట్ చేసుకుంటూ పిచ్చివాళ్ళలాగా ఏడుస్తున్నాడు. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు. ఆ మనిషి పుట్టింది మీకోసమే. అది ఆడలో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న మీరెవరి కోసం అయితే తపిస్తున్నారో, నేనెందుకు తన కోసము బాధపడుతున్నా, నేనెందుకు తనకి నేను ముడిపడిపోయి ఉన్నా, ఏంటిది బాధ, తను అడిగినప్పుడల్లా డబ్బులు ఇచ్చేస్తా, తను అడిగినప్పుడల్లా సంతోషాన్ని ఇస్తా, అయినా సరే నన్ను వాడుకొని వదిలేస్తున్నారని విపరీతంగా బాధపడుతుంటాం కదా. దానికి ఒక కారణం ఉంది. పూర్వజన్మలో మనకి బంధం ఉంది. చూడండి తను మీకోసం ఎట్లా ఆలోచిస్తున్నారు. అది డిఎం అయినా ఉండొచ్చు. డిఎం అయితే ప్రతిసారి ఏం ప్రేమ అంటే నిజంగా అంత ప్రేమ ఎవ్వరు ప్రేమించరేమో. అందుకే అంత ప్రేమిస్తాం మేము. తల్లిదండ్రులు కూడా ప్రేమించరు. ఒక ఏజ్కి వచ్చిన తర్వాత నీ కాళ్ళు వచ్చేసినాయి, అన్ని పార్ట్స్ మంచిగా అయిపోయినాయి, నువ్వెందుకు నా మీద ఆధారపడుతున్నావు అని అంటారు. మనకి అట్లా ఉంటుంది. కానీ ఈ బంధంలో అంటే ఇక్కడ ఈ వ్యక్తికి పెళ్ళయి పిల్లలు ఉంటారు, అక్కడ ఆ వ్యక్తికి పెళ్ళయి పిల్లలు ఉంటారు, బాధ్యతలు ఉంటాయి, బరువులు ఉంటాయి, పరువు ఉంటుంది, ఎవరికైనా తెలిస్తే ఇజ్జత్ పోతుంది అని బాధ ఉంటుంది. అక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది. అంటే ఆ వ్యక్తికి ఉంటుంది, ఈ వ్యక్తికి ఉంటుంది. కానీ ఎందుకు ఇంత ప్రేమ ఉంటుంది? అదే మరి పూర్వజన్మ బంధం అంటే. పూర్వజన్మ బంధం అంటే అదే మరి. భగవంతుడు ఇచ్చిండు, అది జడ్జిమెంటే వచ్చింది. ప్రతి ఒక్క కార్డు కాదండి, ఇది జీవితాలు ముడిపడి ఉన్న ఒక బంధానికి జడ్జిమెంట్ అనమాట. ఇది ఒక అద్భుతమైన ఒక తీర్పు అనేది ఉంటుంది కదా. ఆ తీర్పు మీరు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళాలా వద్దా అని బాధపడుతున్నారా? ఆ వ్యక్తితో ఉంటే కొత్త రోజు అనేది అద్భుతమైన వెలుగు అనేది మన జీవితంలో ఉంది. కాకపోతే తనని దక్కించుకోవాలి, తను కూడా మా కోసం ఆలోచిస్తున్నాడా లేదా అని ఒక క్వశ్చన్ వస్తూ ఉంటుంది. మీకోసం ఆలోచిస్తారు, మీకంటే అత్యధికంగా ఆలోచిస్తుంటారు. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేసినా. ఒక పడుకున్నప్పుడు తప్ప, పడుకున్నప్పుడు కూడా కళలో మనం అనేది కూడా మన శక్తి అనేది గొప్ప ఉంటుంది. వాళ్ళు పడుకోలేరు, మనం కళలలో వస్తుంటాము. మళ్ళీ లేవగానే మళ్ళీ కళ్ళ ముందే ఉన్నట్టు ఉంటాము. అరే ఇదేందబ్బా ఎందుకు ఇట్లా అవుతుందని నెత్తి నెవరు కొట్టుకున్నా అని అర్థం కాదు. దానికి అర్థము పూర్వజన్మ బంధం. ఓకే, ఇప్పుడు జడ్జిమెంట్ దాంట్లో ఏమి జడ్జిమెంట్ వస్తుందో చూద్దాం. అత్యధికమైన ప్రేమ. డిఎం గారు చాలా ప్రేమ ఉన్నారు, స్ట్రెంగ్త్ తెచ్చుకుంటున్నారు ఆ ప్రేమతోని. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుందో చూద్దామండి. మీకోసం మేనిఫెస్ట్ చేస్తున్నారు. మీరంటే పడి చచ్చిపోతారు. దీనిలో నా డిఎం కూడా ఉన్నారు చూడండి, సింహరాశి. పడి చచ్చిపోతారు కానీ చెప్పలేదు ఎందుకు. చుట్టుముట్టు అన్ని బరువు బాధ్యతలు థర్డ్ పార్టీని వదిలేసి మీ దగ్గరికి రావాలని ఇంట్యూషన్ ఉందండి. సింహరాశి ఎవరైతే ఉన్నారో చెప్తున్నానో థర్డ్ పార్టీని వదిలేస్తారు.
ఎప్పుడు అక్క ఒక 5 నెలల లోపల 5 నెలల లోపల కంపల్సరీ వదిలేస్తారు. ఎందుకంటే అది మీ ఇన్నర్ వర్క్ మీద ఆధారపడి ఉంటుంది. దీంట్లో ఏంటంటే ఒకటి సింపుల్గా నేను ఒకటి చెప్తా అక్క, మీరు చెప్పింది అవుతుంది, నాకు ఎట్లా చెప్తే అట్లా అవుతుంది అంటే అది నాది గొప్పతనం ఏం లేదు, భగవంతుడు మీతో నడిపిస్తున్నాడు అనమాట. భగవంతుడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు. మీరు నా ఛానల్ ఎందుకు కనెక్ట్ అయ్యిండ్రు, నా మాటకి ఎందుకు కనెక్ట్ అయ్యిండ్రు? శివయ్య మాట్లాడుతుడు, నేను మాట్లాడాను. నేను ఎన్నిసార్లు మీకు అదే చెప్తాను. నేను ధ్యానంలో దేవా తండ్రి, దీంట్లో ఎన్నో జీవితాలు ముడిపడి ఉన్నాయి, ఎన్నో ఆశలు అల్లుకొని ఉన్నాయి. ప్రేమ అనే ఒక చిన్న బంధం అని అనుకుంటాం, కానీ దాంతో జీవితాలే ముడిపడి ఉన్నాయి. మాకు కావాల్సింది ప్రేమ. ఆ ప్రేమ మేము ప్రేమించే మాకు ఉన్న ఆ మనిషి ఎవరైతే మేము తప్పిస్తున్నామో అక్కడి నుంచి ప్రేమ కావాలి. మీరు నిజంగా చెప్పండి, మీరు నా ఛానల్ చూసే డిఎం అయినా డిఎఫ్ అయినా మీరు ఏమి ఆశిస్తున్నారు? డబ్బులా? అవి మీ దగ్గర లేవా? అందమా? మీ దగ్గర ఏమైనా తక్కువ ఉందా? పాస్తులు కావాలన్నా మీకేమైనా తక్కువ ఉన్నాయా అండి? మీకు కావాల్సింది ఏంది? ప్రేమ. ఆ ప్రేమ అనడానికి అరే ఇది వయసా అని అంటారు. ఎందుకు? మనమేం పాపం చేసినాము? మనం పర్ఫెక్ట్ వయసుకు వచ్చినామని దేవుడి కౌంటింగ్లో ఉంది అది. ఇక్కడ మన మానవుల కౌంటింగ్ 3D కౌంటింగ్ ఏంటిది? అమ్మాయికి ఒక 18 ఏళ్ళు వస్తే పెళ్ళి చేయొచ్చు, అబ్బాయికి ఒక 25 ఏళ్ళు వచ్చేసి ఏదైనా ఉద్యోగంలో ఉంటే ఇద్దరు మంచి ఉద్యోగాలు చేసుకుంటే పెళ్ళి చేసేయచ్చు. కాదు, ఇది మనుషులు చేసిన ఒక పెళ్ళి ఏజ్. ఇక్కడ మనము ప్రేమలో పడడానికి, పూర్వజన్మలో బంధానికి బయటపడడానికి భగవంతుడు ఇచ్చిన ఆ వయసు ఏంది? 30 తర్వాత, 36 తర్వాత, 40 తర్వాత, 45 తర్వాత, 60 తర్వాత, 70 తర్వాత. అది ఆయన కౌంటింగ్ అనమాట. నా పిల్లలు కరెక్ట్గా వచ్చేసారు, వాళ్ళ పిల్లలు అన్నారు, వాళ్ళ బాధ్యతలు అన్నీ వేసిండ్రు, కరెక్ట్గా ఉన్నారు, ఇద్దరు కర్మబంధాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి, బ్యాలెన్స్ ఉన్నారు. వీళ్ళని ఇప్పుడు తీసుకొచ్చేసి ఇంట్లో పడేస్తా. వీళ్ళ ఈ బంధంలో వీళ్ళు నిలిగేటట్టుగా వీళ్ళకి ఈ కష్టము పోయిన జన్మల భార్య భర్తని చూపించేస్తా. వీళ్ళు ఈ జన్మల కలుస్తారా లేదా వాళ్ళ మీద వదిలేస్తా. ఎందుకంటే చిన్న వాళ్ళకి 18 ఏళ్ళకి ఇస్తే మెడిటేషన్ చేయలేరు. చెప్పండి. 20 ఏళ్ళకి ఇస్తే 20 ఏళ్ళ వాళ్ళకి ఇచ్చేసి ఒక 10 నిమిషాలు మెడిటేషన్లో కూర్చోమంటే కూర్చోరు వాళ్ళు. మీరు ఏది ఏమైనా చేయండి, ₹1,00,00,000 ముందు పెట్టండి, నేను అస్సలు కూర్చునంటే కూర్చొని మెడిటేషన్కి రీల్స్ చూసుకుంటూ కూర్చుంటా, స్క్రోల్ చేసుకుంటూ కూర్చుంటా అంటారు. స్క్రోల్ చేసుకుంటూ కూర్చొని 2-3 రోజులు కూడా గడిపేసే ఈ యవ్వనస్తులల్లా, ఈ ఎంగేజ్ పిల్లలల్లా ఉంటుందా ఇంత మెచ్యూరిటీ? భగవంతుడు చిన్నపిల్లగాడా పెద్ద అయినానా? చాలా పెద్ద అయినా. అందుకే మనకు పెద్దవాళ్ళు అయినాకనే ఈ దాంట్లో పడేసిండు. ఈజీ, అర్థం చేసుకుంటే సింపుల్గా ఉంటుంది. మనము ఎదుట మనిషి మీద ఉన్న ప్రేమతోని ఈ 3Dలో వచ్చే 3D అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రాక్టికల్ అనమాట. ఆ బాధలతోని మనం నలగొట్టి, మనుషులు మాటలలో నలగొట్టి ఉంటుందా మనం అనేది మర్చిపోతాం అసలు. ఇట్లా ఎప్పుడో అప్పుడు నాలాంటి వాళ్ళు ముందుకు వచ్చినప్పుడు భగవంతుడు మాట్లాడిస్తాడనమాట. మీరు నమ్మే బాబా లాగా ఉండొచ్చు, లేకపోతే కృష్ణయ్య లాగా ఉండొచ్చు, లేకపోతే శివపార్వతుల్లాగా ఉండొచ్చు, లేకపోతే జీసస్, అల్లా, గురునానక్, వీళ్ళందరిలాగా ఉండొచ్చు. నేను ఎవరిని నమ్మను అంటే యూనివర్స్ లాగా కూడా మాట్లాడవచ్చు. కాదంటారా? నేను నేను చాలా నమ్ముతాను, నాకు చాలా ఇష్టం. ఎందుకంటే దాంట్లో కృష్ణయ్య ఉంటాడు, శివయ్య ఉంటాడు, దాంట్లో హరిహరులు ఉంటారు. హరులు శివుడు, విష్ణువు ఉంటారు. అది మీరు నమ్మినా నమ్మకపోయినా అండి, ఇది మాత్రం నిజం. ఎందుకంటే యూనివర్స్వి మనం సౌండ్స్లో దీంట్లో సైంటిఫిక్గా చూసినా కానీ దాంట్లో సౌండ్స్ వచ్చేవి అన్నీ ఓం అని ఉంటుంది. మీరు ఒక 10 నిమిషాలు నిజంగా చెప్తుంది, ఇప్పటి వరకు మెడిటేషన్ చేయని వాళ్ళు 15 నిమిషాలు కామ్గా కూర్చొని అనండి.
మీ లోపల ఉన్న ఎంత శక్తి ఉందో మీకే తెలుస్తుంది. ప్రాక్టికల్గా చేయండి. ప్రాక్టికల్గా చేస్తే ఏదైనా మంచిగా అనిపిస్తుంది. మనకి ఏస్ ఆఫ్ స్వార్డ్స్ వచ్చింది. మీరు పడ్డ కష్టాన్ని నేనేం మాట్లాడుతున్నాను, నేను అదే నాతోని శివయ్య మాట్లాడిస్తాడు. నేనేం మాట్లాడు. మీరు పడే కష్టానికి బంగారు కిరీటం అనేది ఉంది. మీరు అధైర్యపడొద్దు. బంగారు కిరీటం ఉంది, తీస్తున్నా. మీరు ఏడ్చే ఒక్కొక్క కన్నీటి బొట్టు బంగారు కప్పులో నింపబడుతుంది. మీకు అనేది దీవెనలు అనేది త్వరలో ఉన్నాయి. ఇంకా ఏం కావాలి మాకు? నాకు కావాలి, నాకు కరెక్ట్ సరిపోతుంది. నేను ఇంతకుముందు నిజంగా చెప్తున్నాను, నేను ఒకదాన్ని ఏడ్చేదాన్ని. కానీ ఇప్పుడు మీ గురించి కూడా ఏడుస్తున్నాను. నేను మీ పేర్లన్నీ తీసుకొని ఏడుస్తూ ఉంటాను నేను దేవుడి దగ్గర. నాయన వీళ్ళందరికీ పేరున అందరి పేర్లు తీసుకుంటాను. గంట సేపు కూర్చుంటా. నేను గుడికి పోతే నేను ఇంట్లో అన్నీ చేసుకొని పోతా. గుడిలో అందరికీ తెలుస్తున్న పూజారులకి ఒక ప్లేస్ ఉంటుంది. ఆ ప్లేస్లో కూర్చొని జపం చేసుకుంటా. ఇది జ్యోతమ్మ ప్లేస్ అంటారు. నేను కూర్చుంటా 2-3 గంటలు లేవను. కూర్చొని మీ అందరి పేర్లు తెలుస్తాయి. ఈ మధ్య పూజారులు అడుగుతారు, ఏందమ్మా ఇంకో అర్ధగంట ఎక్కువైందంటే వాళ్ళకి ఏం చెప్పాలి? నా కుటుంబ సభ్యులు ఇట్లా బాధపడుతున్నారు, వాళ్ళని బాగు చేయమని అడుగుతున్నా, నా హనుమంతుడిని రామచంద్రుడిని అడుగుతా. కానీ నేను చెప్పలే ఇప్పటివరకు. చెప్తే అవ్వదంటారు కదా. మీ అందరి కోరికలు తీరాలంటే నేను పూజారులకు కూడా ఉట్టి హనుమంతుడికే చెప్తా. మీరు ఏడ్చే ఒక్కొక్క కన్నీటి బొట్టు ఇక్కడ వెలుతురు వచ్చింది, చూసిర్రా? ఇది చెయ్యి దగ్గర వెలుతురుంది. అది భగవంతుడు చెయ్యి. బంగారం కప్పులో పట్టుకున్నాడు. మీకు ఆశీర్వాదాలు మెండుగా వస్తున్నాయి. మీరు ఏమాత్రం అధైర్యపడొద్దు, ఓకేనా? ఏమాత్రం అధైర్యపడకండి. మనం ఈ జీవితంలోకి వచ్చింది ఒకటి. అందరూ పుడతారు, సస్తారు, వెళ్ళిపోతారు. మనము చాలా స్పెషల్. కష్టాలు పడడానికి వచ్చినాం. నేను స్పెషల్ అంటే మన కొమ్ములునే అంటలేను. మనం కష్టాలు పడడానికి వచ్చినాం. హీరోయిన్లాం అనమాట. ఏదైనా సినిమాకి పోతే అబ్బా హీరో ఏం కష్టపడ్డాడబ్బా అంటాం. అదనమాట. మనం ఒక కాలనీలో ఉంటాము, ఒక 10 ఇల్లులు ఉంటాయి. అందరు మంచిగా కామ్గా నడుస్తుంటారు. మన లైఫ్ మాత్రము అదో గతి ఉంటుంది. ఎప్పుడు తెలియని ఒక టెన్షన్ ఉంటుంది. అదనమాట మన హీరోలో. దేవుడు మనం స్పెషల్గా తీసుకున్నాడు. మనకి మంచి రోజులు ఉన్నాయి. ఏం బాధపడొద్దు. మీరు ఆలోచించే ఏదైతే మీ అపురూప సుందరి డిఎం ఆలోచిస్తున్నారు, మీ అపురూప సుందరి కోసము ఇదిగోండి డిఎఫ్. ఎంత అందంగా ఉంటుంది. నేనే డిఎఫ్ కదా. నేను ఎవరైతే డిఎఫ్ ఉన్నారో జెంట్స్లో ఉన్నా కానీ ఇంత అందంగా ఉంటారు. చాలా అందంగా ఉంటారు డిఎఫ్ అంటే. డిఎం కూడా చాలా బాగుంటారు. చూడండి, మీ మీద మీరు మంచిగా చక్కగా తయారవ్వండి. నేను అదే చెప్తా. దేవదూతలే మనం. బాధపడకుండా ఏడ్చుకుంటూ ఉండేటోళ్ళం కాదు. మనం ఏడ్చినా కానీ ఏడ్చేసి మళ్ళీ మంచిగా తయారవ్వాలి. ఇదిగోండి, ధనము వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. మీరు పడ్డ కష్టాలన్నిటి దూర్చేసి మీకు మంచి రోజులు అనేది అద్భుతంగా వస్తుంది. మీరు ఏమాత్రము అరే నేను ఒక్కదాన్ని అయిపోయినా ఒక్కొండ అయిపోయినా కాదు. అద్భుతమైన మంచి రోజులు వస్తున్నాయి. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ ఏం చెప్తుంది చూద్దాం. క్వీన్ ఆఫ్ స్వార్డ్స్, మీరు కోరుకునే వ్యక్తి కష్టాల్లో ఉన్నారు. కాకపోతే మంచి రోజు అనేది చాలా మంచి వచ్చినాయి. చాలా మంచి వచ్చినాయి. ఇక చూడండి, రాజు రాణి, డిఎఫ్ కనబడుతుందా మీకు? డిఎఫ్ ఎంత అందంగా ఉంటారో, మంచిగా ఉంటారు. ఎప్పుడైతే డిఎఫ్ తన మీద తను ఫోకస్ పెట్టినప్పుడు డిఎం అనేది కూడా తన వైపు ఇట్లా తిరిగి చూడడం అనేది జరుగుతుంది. ఓకేనా? అంటే డిఎఫ్ ఎప్పుడు తన వైపే చూసుకోవాలని, అప్పుడు డిఎం తనని చూస్తాడు. ఎంత ఈజీ, ఎంత మంచిగా కనబడుతున్నాయి చూడండి కదా. ఓకేనా? మీకైతే మంచిగా కనబడుతుంది కదా. ఓకే, ఒక కార్డు తీద్దాము. థర్డ్ పార్టీని వదిలేసి వస్తారు. మీకోసం 24 గంటలు ఆలోచిస్తారు. ఓకేనా? ఏమాత్రం అధైర్యపడొద్దు. థర్డ్ పార్టీ అనేది చాలా గట్టిగా మీ డిఎంని పిప్పి వేసేస్తుర్రు. సింహరాశి వాళ్ళు ఉన్నారు దీంట్లో.
ఓకేనా. సింహరాశి, వృషభం రాశి అని కూడా చెప్పిన నేను ఇవాళ. వృషభం రాశి వాళ్ళు ఉన్నారు. అంటే పిపిఎస్ కూసోమంటే కూర్చోవాలి, లేమ్మంటే లేవాలి, లేకపోతే నేను వెళ్ళిపోతా. ఫస్ట్ దీంట్లో ఎట్లుంటుందంటే డిఎంకి భార్య అనేది ఓ బెల్లంలాగా ఉంటుంది కదా. మనం కలిసిన తర్వాత ఇక మనం ఎంత దగ్గర పోతూ ఉంటే డిఎఫ్ ఎంత దగ్గర పోతూ ఉంటే ఈయన ఉరుకుతూ ఉంటాడు కదా. భార్య అనేది ఒక బెల్లంలాగా ఉంటుంది. మీరు ఇన్నర్ వర్క్ ఎప్పుడైతే చేసేసి హై ఫామ్లో వస్తారో మీ శక్తి మీరు ఇట్లా హై చేసుకుంటారో, మిమ్మల్ని మీరు తెలుసుకుంటారు. మిమ్మల్ని మీరు తెలుసుకున్న తర్వాత డిఎం అనేది పరిస్థితి ఇట్లా అయిపోతుంది. ఓ పిల్లిలాగా అయిపోతాడు. భార్య ఇంకా పీర్చి చేసేస్తుంది అనమాట. ఇట్లా పిండుతుంది ఇక మంచిగా. నువ్వు అట్లా చేసినావు, ఇట్లా చేసినావు, అట్లా అన్నావు, ఇట్లా అన్నావు. అంతకుముందు ఏముండదు ఇక. అయ్యగారు ఆమె ఏమన్నా కానీ నెత్తి మీద ఎత్తుకుంటారు. ఇప్పుడు ఆయన ఏం చేసినా ఆమెకి పడదు. ఎందుకు? మీ ఇన్నర్ వర్క్ మీరు భగవంతుడితోనే ఐక్యమయ్యి అయిపోయినప్పుడు మీ శక్తి మీరు కాపాడుకొని మిమ్మల్ని మీరు హై చేసుకున్నప్పుడు అయ్యగారి పని అవుతుంది. ఓకేనా. నేను అది మొదటి నుంచి చెప్పేది కూడా అదే. ఇన్నర్ వర్క్ అంటేనే అది. మిమ్మల్ని ఫుల్గా చూసిన వ్యక్తి మిమ్మల్ని ఇప్పుడు అద్భుతంగా చూడాలని ఆశపడుతున్నారు. మీ దగ్గరికి రావాలని కింగ్ ఆఫ్ పెంటికల్స్ పరిపూర్ణంగా వాళ్ళు మీ వైపే ఉంది. మీరు ఇట్లనే ఉండండి, మహారాణిలాగా ఉండండి. ఆడవాళ్ళల్లో ఉన్న మగవాళ్ళల్లో ఉన్న మీరు అనేది అస్సలు తగ్గించుకోకండి. ఎందుకంటే మిమ్మల్ని విడదీసే నిజంగా చెప్తున్న శక్తి ఆ భగవంతుడు కూడా లేదు. ఎట్లక్క చూడండి, నేనేం చెప్తలేను, చూపిస్తున్నా. నిదర్శనం ఉంది ఈడ. కాడేమొచ్చింది ద లవర్స్. మీరు పూర్వజన్మ ప్రేమికులు. మిమ్మల్ని విడదీసేది ఎవ్వరికి లేదు. మీరు మంచి ఇన్నర్ వర్క్ చేయండి. డిఎఫ్ ఎవరైతే ఉన్నారో మగవాళ్ళల్లో ఉన్న తమ్ముళ్ళు చాలామంది ఫోన్లు చేస్తున్నారు, మంచి ఇన్నర్ వర్క్ తీసుకుంటున్నారు. తమ్ముళ్ళు నేను చెప్పినట్టు చేయండి. మీరు అనుకున్నవన్నీ అయితే ఫస్ట్ మనకి మనీ సక్సెస్ అనేది వచ్చిన తర్వాత లైఫ్లో ఒక మజా వస్తుంది. చూడు, నేను చెప్తున్నాను, నిజంగా చెప్తున్నాను, నేను చూస్తున్నాను కదా. లైఫ్లో ఒక మజా వస్తుంది. ప్రతిరోజు పండగలాగా ఉంటుంది. డిఎం అవసరం అంటావా నాకు అని అంటావు. మీరే అంటారు. నేను ఫోన్ చేసింది అనుకో, తమ్ముడు ఎక్కడి వరకు వచ్చింది, ఎట్లా ఉంది అంటే, డిఎం ఎందుకు అక్క నాకు అవసరం అంటావా చెప్పు. ఎందుకంటే నాకు తమ్ముళ్ళు ఉన్నారు, అట్లా చెల్లెళ్ళు కూడా ఉన్నారు. నాకు డిఎం అంటే అవసరమా అక్క? అవసరం లేదు. నేను నా కాళ్ళపైన నేను నిలబడ్డా. ప్రతిరోజు పండగ చేసుకుంటున్నాను నేను. మీకు అంత కలిసి వస్తుంది అన్నమాట. మీకు ఎప్పుడైతే కలిసి వస్తుందో అంటే భగవంతుడు మీరు ఎట్లా ఉంటుందంటే, దీంట్లో మీరు కష్టపడ్డప్పుడు అన్నీ కష్టాలు పెడుతూ ఉంటారు. దీంట్లో ఉన్నప్పుడు శివపార్వతులు బాగా శివయ్య కష్టపెడుతూ ఉంటాడు. అంటే నన్ను గుర్తు చేసుకుంటారా లేదా. మనం ఆ టైంలో కూడా ఇన్నర్ వర్క్ అంటే అదే అనమాట. మేము నిన్ను మర్చిపోము, నువ్వు తప్ప మాకెవరొద్దు అన్నప్పుడు సరేరా బాయ్ తీసుకో, ఏది కావాలంటే అది తీసుకో. మీరు నిజంగా చెప్తున్నా, మీరు ఇన్నర్ వర్క్ పర్ఫెక్ట్గా చేసేసారంటే మీరు కార్ అడిగినా కార్ మీ ఇంటి ముంగట ఉంటుంది. డబ్బులు అడిగిర్రంటే మీరు వద్దు అంటే కూడా పైసలు వస్తూ ఉంటాయి. అప్పుడు అవన్నీ వచ్చిన తర్వాత డిఎం ఎందుకు అనిపిస్తుంది. అప్పుడు నిర్ణయము మీ చేతిలో ఉండాలి. అది అన్నమాట గొప్పతనం. అది అప్పుడు మనకు లైఫ్ అనేది నిజంగా చెప్తున్నాం, మన జీవితం ఒక అద్భుతంగా ఉంటుంది. స్టోరీ ప్రతిరోజు పండుగ ఉంటుంది. ప్రతిరోజు మనం ఫస్ట్ ఎంత కష్టపడ్డామో మన ఇన్నర్ వర్క్ చేసుకొని హై లెవెల్కి వచ్చిన తర్వాత జీవితము ప్రతిరోజు పండగ ఉంటుంది. అందరూ మనని ఎంత వాల్యూ చేస్తారంటే, ఎంత ప్రేమిస్తారంటే, మనం వద్దన్నా ప్రేమ వస్తుంటుంది మనకి. మనకు కావాల్సింది ఏంది? సింపుల్గా ఒక వ్యక్తి ప్రేమ అడిగినాము, అదే దేవుడి దగ్గర రాత్రి మగలు గోడలు గుద్దుకొని నెత్తి కొట్టుకొని పిచ్చులలాగా ఏడ్చినాము. భగవంతుడు 1000 కోటి మంది ప్రేమలు ఇస్తుంటాడు. అప్పుడు నాకు ఇస్తలేరా మీ అందరినీ? ఏది అడగండి అది అయిపోతుంది. అప్పుడు మీరే అంటారు, అక్క నువ్వేం చేసినావు, నేనేం చెయ్యా, జస్ట్ దారి చూపిస్తా, మీరు చేస్తూ ఉంటే అవన్నీ అద్భుతాలన్నీ మీరే చేసుకుంటారు. కానీ ఒక్కటి, అధైర్యపడద్దు,
నమ్మకాన్ని కోల్పోవద్దు. అధైర్యపడ్డామా పడిపోతాం. అదేదో పాత సినిమాలో మనం చిన్నప్పుడు విన్నాం కదా, జో డర్ గయా సమజో మర్ గయా. అది ఫార్ములా ఇక్కడ ఉంటుంది. మనం భయపడవద్దు. మనం భయపడ్డామా పడిపోతాం. మనం ఎప్పుడు 10 మందికి అన్నం పెట్టేటోళ్ళమే. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీకు హోష్ వచ్చినప్పటి నుంచి ఆలోచించండి, ఎప్పుడన్నా మీరు ఇట్లా ఉన్నారా? చేయి చాపిర్రా? లేదు. మీరు తినకపోయినా మీ దగ్గర ఉన్న ఇద్దరికి పెట్టిరా లేదా? అది మీ బుద్ధి, అది మీది, అది మీ లైఫ్. మీరు కోరుకున్న ఒక వ్యక్తి ప్రేమ మీకెందుకు దొరకదు? మీకు ఇచ్చినప్పుడు అప్పుడు తీసుకుంటారా లేదా అనేది మీ ఇష్టం. అది లేదు నేను సక్సెస్లోనే ఉన్నా, నాకు అవసరం లేదు ఆ వ్యక్తి, లేదు నాకు ఆ వ్యక్తి కావాలి ఈ టైంలో కూడా అంటే ఎందుకు అని అంటే అప్పుడు మీకు డివైన్ భగవంతుడు అనేది మీతో మాట్లాడతారాయన. అప్పుడు మీరు ధ్యానంలో ఉంటే మాట్లాడతారు. అవునామె నీకోసం పుట్టింది, చాలా ఎక్కువ చేసినావు కానీ నీకు అన్ని ఇచ్చేసినా కదా, ఈమె కూడా చేసేసుకో, లేకపోతే ఈయనని చేసేసుకో. అట్లా ఈ అద్భుతమైన రీడింగు, అమోఘమైన రీడింగు. ఏదైనా నేను తప్పు చెప్తే చెల్లెళ్ళైనా తమ్ముళ్ళైనా క్షమించండి. మీకు కావాల్సింది ఆత్మధైర్యము. మనం ఈ ట్విన్ ఫ్లేమ్ జర్నీలో, పూర్వజన్మ భార్యాభర్తలు ప్రేమికుల జర్నీలో మనకు కావాల్సింది ఏంటిది? ధైర్యం, నమ్మకం, ఆత్మవిశ్వాసం, సంకల్ప బలం అనేది గట్టిగా ఉంటే ఎవ్వరు మనని ఓడించలేరు అనేది ఒక్కటి గుర్తుపెట్టుకోండి అంతే. మీ జ్యోతిగా అక్క చెప్పేది అదొక్కటే. మీ సంకల్పం చాలా గట్టిది. మీకు ఎప్పుడైనా అధైర్యం అనిపించిందా? తెలుగు వాళ్ళకి ప్రభు హనుమంతుడు ఉన్నారు. హనుమాన్జీ, నేను ఇది తట్టుకోలేకపోతున్నా, దయచేసి నాకు శక్తిని అండి, ఇది తీసేయమని అనొద్దు. ఎందుకంటే మనం అది అనుభవించడానికే వచ్చినాం. అది ఆయన ఎందుకు తీస్తారు? నాకు శక్తిని ఇవ్వండి, ఇది తట్టుకునే శక్తిని ఇవ్వండి. నేను అట్లనే అడుగుతాను. నేను ఏది అడుగుతానో మీకు అదే చెప్తున్నా. నేను ఏదో చదువుకొని ఏదో బుక్లలో చదువుకున్నది చెప్తున్నా లేదు. నా లైఫ్లో అవుతుంది, నేను మీకు చెప్తా. తట్టుకోలేని బాధ వచ్చిందా? హనుమప్ప, నాకు ఇది తట్టుకునే శక్తిని తండ్రి. అవును. మీకు ధనం కావాలన్నా లక్ష్మీమాతను అడగండి. అది ఇది అన్నీ అడుగుతారు కదా, అమ్మని అడగండి. అమ్మ ఉంటే, అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి. మీరు వెళ్ళేటప్పుడు బండి మీద వెళ్ళేటప్పుడు గుడి కనబడ్డది అనుకో, లెఫ్ట్ సైడు రైట్ సైడు ఓ 10 నిమిషాలు ఆపేసి చెప్పులు ఇప్పేసి, అమ్మ నాకు ఇట్లా జర పైసలు అవసరం ఉంది, సాయం చేయి, ఇస్తుంది అమ్మ. అమ్మ దయ ఉంటే అన్నీ ఉంటాయి అంటారు కదా, అట్లా. ఆమె భూమాత. మీకు తెలియదు, ఒకసారి మీరు మెడిటేషన్లో కూర్చున్న తర్వాత మీ జీవితము, మీరు అనేది ఎంత ముఖ్యమైనదో ఒకసారి కూర్చొని, ఇవాళ ఎవరైతే రీడింగ్ విన్నారో ఓ 10 నిమిషాలు కూర్చొని ఉంటే, జస్ట్ ఏం లేదు, కళ్ళు మూసుకొని ఒక రూమ్లో కూర్చొని ఓ అనండి. మీ లోపల ఏమేమి వైబ్రేషన్స్ వస్తాయి ఏంటిది అనేది తెలిసిపోతుంది. ఓకే, సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మీ జ్యోతిక అక్క ఉండాలి. కొత్త సబ్స్క్రైబర్స్ అందరికీ హార్ట్లీ వెల్కమ్ అండి. ఇది మనము ఒక ఛానల్ కాదు, ఒక కుటుంబము. మీ బాధలు అనేది ఏవైతే ఉన్నాయో, ఏది ఉన్నాయని మీరు కామెంట్ రూపంలో రాయండి. ఇలాంటి రీడింగ్లో నేను చెప్తాను. ఓకేనా? ఇవాళ రీడింగ్ చేసుకున్న ప్రతి ఒక్క తమ్ముడికి, చెల్లెళ్ళకి కోటి భగవంతుడి ఆశీర్వాదాలు. మంచి ఇవాళ ఇన్నర్ వర్క్ చేయండి. ఓకేనా? మీ జీవితంలో మీరు అనుకునే దానికంటే అత్యధికంగా ఎదిగి మీరే ఆశ్చర్యపోయే విధంగా మీరు ఉండాలని నేను మనసారా ఆశీర్వదిస్తున్నా. ఓం నమో నమః శివాయ. ఉమా పార్వతీ పతే నమః. హర మహాదేవ. శంభో శంకరాయ నమః.